ఆయన బాగానే వెళ్ళిపోతున్నాడు కానీ లక్ష్మీదేవి వెళ్ళిపోతూ పడ్డ కష్టం ఇంత అంతా కాదుట. ఆవిడ వెళ్ళిపోతుంటే ఆ తల్లి తాటంకములు ఊగిపోతున్నాయిట, పెట్టుకున్న చెవులకు పెట్టుకున్న ఆభరణాలు. ఒక పక్క నుంచి పెద్ద కొప్పు, ఇంత కొప్పు ఉంటుంది ఆవిడికి, అందుకే అంతంత పెద్ద పూలు పెట్టుకుంటుంది. ఆ నడుస్తూ ఉండడంలో పవిట ఇలా పట్టుకు నడిస్తే భుజాలు ఇలా లేస్తుంటే కొప్పుకు అటు ఇటు తగిలి కొప్పు నృత్యం చేస్తోందిట. నడుం నకనకలాడిపోతోందిట, పెట్టుకున్న వడ్డాణం జారిపోతోంది. ఓ పక్క ఆయనేమో పవిట పట్టుకెళ్ళిపోతున్నాడు, ఇలా చేతులు పట్టుకుంది. మొట్టమొదట ఆవిడ వెడుతున్నప్పుడు ఆవిడ ముఖం వంక చూసేట తుమ్మెదలు అచ్చు పద్మంలా ఉంది. పద్మాననే పద్మ ఊరు పద్మాక్షి పద్మ సంభవే కదా, పద్మంలా ఉంది, తేనె తాగుదామని తుమ్మెదలు వచ్చి వాలిపోతున్నాయిట. ఓ చేత్తో పవిట పట్టుకుని ఓ చేత్తో తుమ్మెదలు తోలుకుందిట. కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఆవిడ ఎర్రటి పెరివి చూసి దొండపండు అనుకుని చిలకలు వచ్చి కురుకుతున్నాయిట. అయ్యయ్యో ఇది నా పెదివే, దొండపండు కాదని చిలకల్ని తోలిందిట. ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పటికి ఆకాశగంగలో ఉన్న చేపలు ఆవిడ యొక్క కళ్ళు చూసాయిట. వక్రలక్ష్మీ పరివాహ చలం మీనాభలోచన, చేపల్లా ఉంటాయి ఆ కళ్ళు. చిన్న చేపల్ని పెద్ద చేపలు